భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. అలాగే పలువురు నాయకులు, అధికారులు హాజరై ఆయన ఆశయాలను కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొని అంబేద్కర్ సేవలను అభినందించారు. అలాగే పలువురు నాయకులు, అధికారులు హాజరై ఆయన ఆశయాలను కొనియాడుతూ నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విలువలు స్థాపించడానికి చేసిన కృషి అపారమని, అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకెళ్తుందని, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామం శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి 135వ జయంతి మహోత్సవం నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మంత్రివర్యులు ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్ష విజ్ఞాన సంపదకు అడ్డంకి కాదని నిరూపించి అడ్డంకులను అధిగమిస్తూ అఖండ భారతావనికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ రోజు సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు అనుభవిస్తున్నామంటే అందుకు రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో రాజీ లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 1054 హాస్టళ్లు, 190 గురుకులాల్లో సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. చిన్నతనం నుంచే వివక్షని ఎదుర్కొన్న వ్యక్తి, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు పారదాలంటే విద్య బలమైన ఆయుధాన్ని ప్రగాఢంగా విశ్వసించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల వల్ల ప్రభుత్వం మనకందరికీ అందిస్తున్న సమయంలో మనం అంత గొప్పగా చదువులు రాణించలేకపోయినప్పటికీ కూడాను ఆనాటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి మహోన్నతంగా ఎక్కువ డిగ్రీలు సాధించి భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రశ్నలు కూడా ఎదుర్కొని కాలానికి అనుగుణంగా నిలబడే విధంగా భవిష్యత్ తరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని ఆధారంగా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందించడం ద్వారా వారికి ఉద్యోగాలు మనకి ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా కూడా అవకాశాలు కల్పించే విధంగా చేయటం వారి యొక్క దూరదృష్టిని చాటి చెప్పింది. ఈరోజు మేమందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే వారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషను, వారు ఇచ్చినటువంటి అవకాశాలు, మనకు ఉన్నటువంటి ఈ ఉపేక్షని పారదోలేందుకు వారు చూపించిన మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వారి అడుగుజాడల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, సామాజిక సిద్ధాంతాలకి నిలబడి మేము ముందుకెళ్తా ఉన్నాం. వారు చూపించిన బాటలో మేము అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామండి. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ నందు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి దేశ ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. దేశంలో అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసి సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు వెళ్లాలని తెలిపారు. జీఎంసీ బాలయోగి వంటి దళితుల్ని స్పీకర్ గా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిందని తెలిపారు. గారి 135వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆనాడు ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి భారతదేశంలో అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈ రోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఐకమత్యంగా ముందుకెళ్తున్నాం అంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే ఇవాళ మనల్ని బలవంతులుగా నడిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే రాజ్యాంగాన్ని కూడా మరి దొంగలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు తగిన విధంగానే ఈ చట్టాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలకు కానీ, ఆనాడు ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు కానీ ఎదిరించగలిగినటువంటిది ఇవాళ రాజ్యాంగం నిలబడిందంటే అది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి చట్టాలే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ మరి ఒకప్పుడు 161 స్థానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి తొంగలో తొక్కి ఇవాళ ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వాన్ని నిలబెడతాయి. ఇది ఎవరైనా సరే గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మరి రాజ్యాంగం ఈ చట్టాన్ని, ప్రజల మనోభావాన్ని కాపాడుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడైన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కుల వివక్షత నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు శ్రమించారని, ఆయన రచించిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజలకు సమాన హక్కులు, న్యాయం కల్పించే మహాగ్రంథంగా నిలిచింది. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్యాయ శిల్పం ప్రాంగణం అంబేద్కర్ స్మృతివనం వద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తుందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడైన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కుల వివక్షత నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు శ్రమించారని, ఆయన రచించిన భారత రాజ్యాంగం కోట్లాది ప్రజలకు సమాన హక్కులు, న్యాయం కల్పించే మహాగ్రంథంగా నిలిచిందన్నారు. విద్య ద్వారానే వ్యక్తి మరియు సమాజం ఎదగగలదని, ఆయన చూపిన మార్గం నేటికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ వాడలా కూడా పెద్ద ఉత్సవంలాగా చేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడు కుల వివక్షత పైన, అణగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలోని 140 కోట్ల మందికి ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం, ప్రపంచ మేధావిగా ఆయన రూపుదిద్దుకున్న తీరు భావి తరాలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎక్కడికక్కడ ఆ మహానుభావుడి విగ్రహాలను పెట్టి బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం పనిచేశాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, చదువు ద్వారా మాత్రమే ఇవాళ ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు, ఏ అణగారిన వర్గాల కోసం దామాషా ప్రకారం ఈ భారతదేశంలో నిధులు చిట్ట చివరి కుటుంబం కోసం కుటుంబానికి కూడా అందించే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించినటువంటి తీరు ఇవాళ పేద, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకి ఎనలేని మేలు చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం.
ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కోసం, ఆశయాలు అమలు చేస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తాం. దామాషా ప్రకారం వాళ్ళు కేటాయించవలసిన నిధులన్నీ కేటాయిస్తాం. ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను బలోపేతం చేస్తాం. వెనుకబడిన ఈ వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఇప్పుడే కలెక్టర్ గారు, మేము అలాగే అందరం కూడా వచ్చి నివాళులు అర్పించి భవిష్యత్ తరాలకి ఆ మహానుభావుడు చేసిన మేలుని తెలియజేసే విధంగా ముందుకెళ్తాము. ప్రభుత్వం అధికారికంగా తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుడి ఆశయాల్ని, ఆ మహానుభావుడు చేసినటువంటి జాతి కోసం చేసిన మేలుని తెలియజేయడం లక్ష్యంగా ఇవాళ అధికారిక కార్యక్రమం కూడా పెట్టాం. తప్పనిసరిగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పునరంకితం అవుతాం, నిరంతరం పనిచేస్తాం తెలియజేస్తాం. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని గవర్నర్పేట్లో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్ లో వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ వెంకటరమణ పాల్గొన్నారు. అమరవీరుల స్మృతికి నివాళులర్పించిన డీజీపీ అనంతరం జెండాను అవగతం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ రోజు కేవలం స్మరణ దినోత్సవం మాత్రమే కాదు, ఈ దేశానికి అగ్నిమాపక శాఖ ఏ సేవలు అందిస్తుందో గుర్తు చేసే రోజు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బందికి మేము నివాళులర్పిస్తున్నామని అన్నారు. 1944లో ముంబై విక్టోరియా డాక్లో ఎస్ఎస్ ఫ్లోర్స్టైన్ నౌక్లో సంభవించిన భారీ పేలుళ్లో సుమారు 66 మంది అగ్నిమాపక సిబ్బంది సహా 3000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఆ త్యాగం కేవలం చరిత్ర మాత్రమే కాదు, నేటి అగ్నిమాపక సేవలకు బలమైన పునాది అని డీజీపీ వ్యాఖ్యానించారు. ప్రమాదం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తారని, కానీ అగ్నిమాపక సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి ప్రాణాలను కాపాడతారని డీజీపీ అన్నారు. ఇది క్రమశిక్షణతో కూడిన ధైర్యం, నిరంతర శిక్షణ, ప్రజల సేవ పట్ల నిబద్ధత అని చెప్పుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్నిమాపక సేవలు విస్తరించాయన్నారు. పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖల కేవలం ప్రమాదం జరిగినప్పుడు స్పందించే స్థాయి నుంచి డేటా, సాంకేతికత ఆధారంగా ముందుగానే అప్రమత్తమయ్యే దిశగా మారుతుందని వివరించారు. That what the fire service department does to you in everyday life. We pay homage to our brave firefighters who have laid down their lives in the line of duty. It started with Bombay dock explosion in 1944, and their sacrifice is not a history. It is the foundation on which the fire services stand today. I extend my sincere appreciation to the efforts of AP Fire Department for organizing this program. Firefighting or firefighters, they are a rare species. When the dangers strike, everybody wants to run away, but it is only the firefighters who enter the scene and protect the lives. This is not an ordinary courage. It is disciplined bravery which has been brought in by sustained training and unshakable commitment to the public service. A firefighter's job is not just an ordinary job. It's full of risk. Today, as we remember our martyrs, we must also recognize that the legacy is continuing responsibility. Every firefighter who responds to a call, every team that enters a hazardous zone, every life that is saved, these are the living tributes to those who came before. To the families of fallen heroes, I convey my deepest respect. In today's rapidly changing environment, the role of fire services has expanded far beyond the conventional firefighting. AP is witnessing an accelerated urbanization, industrial expansion, large-scale infrastructure development, particularly in Amravati. The scale of construction, the density of activity, and the complexity of operations have introduced new dimensions of risk. Firefighting today is not an isolated incident tackling. They are very complex operations and emergencies involving structural, industrial, environmental, and human factors. Therefore, the Fire Services Department is moving from a reactive approach to a very proactive, intelligence-driven, technology-driven approach. In AP, with rapid urbanization, expansion of industries, and increasingly high construction across various cities of AP, the challenges are manifold. We have seen incidents relating to firecrackers industries, industrial and chemical disasters, bus fire accidents, and various other incidents on day-to-day basis.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచం మొత్తం భారతదేశపు తలెత్తుకునేలా చూస్తున్నారని, అలాంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వైఎస్ఆర్సీపీ ఘన నివాళులర్పిస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా భూ కబ్జాలు, మహిళలపై అఘాయిత్యాలు, రౌడీయిజం, భూదందాలు, దౌర్జన్యాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ అమలు కావటం లేదని, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవా చేశారు. సమాజ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, అలాంటి ప్రభుత్వం మరలా వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వ ఆగడాలను ప్రతిఘటిస్తూ ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్లాది విష్ణు గారు, గౌతమ్ రెడ్డి గారు, రాయన్ భాగ్యలక్ష్మి గారు, ఆసిఫ్ గారు, ముఖ్య నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మనందరం కూడా ఈరోజు చక్కగా కానీ ఇప్పటి వరకు మనం ఇంత జీవన సరళి బాగుందంటే వారి యొక్క రాజ్యాంగ విధానము, దాన్ని అమలుపరిచే దాంట్లోనే అంతా కూడా ముందుకు సాగింది. అటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూపెట్టే విధంగా రాజ్యాంగాన్ని రచించి, ఆ రాజ్యాంగం ద్వారానే ప్రజల హక్కులను కాపాడే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఉండుండేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఈ రాష్ట్రంలో రౌడీ పాలన, భూదందాల పాలన అన్నీ కూడా చాలా అఘాయిత్యాలుగా జరగడం మనందరం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం లోకేష్ ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడో దాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయని పరిస్థితి మన అందరికీ కూడా కనబడుతుంది. ఈ పరిస్థితులు మారాలి. మళ్ళీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ముందుకు సాగాలన్నా, అవి కొనసాగాలన్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం వచ్చే అందరికీ కూడా ధన్యవాదాలు. అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకు ఇంత గర్వంగా తెలియజేస్తున్నామంటే 2019 నుంచి 24 లోపు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ప్రతి ఒక్కరు ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వలంబన మహిళలకి అందాలి అని అంబేద్కర్ ఆశయాలు ఏ ఉన్నాయో అవన్నీ పుణుకుపుచ్చుకొని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలన చూసుకుంటే ఏ ఒక్కరు వేలెత్తి చూపించే విధంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగించారు. కేవలం అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ వీళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగింది. కానీ ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారన్నది మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టిన లోకేష్ని కనీసం 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించకుండా ప్రోత్సహించడం అన్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒక అచ్చూసిన ఆంబోతులాగా వదలడం అన్నది చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 243వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించారు. ఈ సేవ చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వర్రావు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లోనూ నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ సేవలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం 243వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి భావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ సందర్భంగా స్వామి భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరయ్య మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం అనేది ఎంతో పవిత్రమైన అందులో భాగస్వామ్యం కావటం తమకు గర్వకారణమని తెలిపారు. భక్తుల సహకారం మరింతగా లభిస్తే ఈ సేవలను ఇంకా విస్తరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ప్రణాళికబద్ధంగా నిర్వహించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం కొనసాగుతామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరపున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు ఇది 243వ 10 టన్నుల కూరగాయల వితరణ. అలాగే గోవింద స్వామి భక్త సమాజం సింగపూర్ వారి తరపున ఇది 10 టన్నుల 12వ లారీ వితరణ. ఈరోజు గోవింద స్వామి భక్త సమాజం సింగపూర్ సమాజం వారు పంపుతున్న ఈ కూరగాయలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు సుఖ సంతోషాలతో జీవించే భాగ్యం వారు ప్రసాదించమని భగవంతుని వేరుకుంటూ వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని వారిని ప్రసాదించమని దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్త సమాజం సభ్యులందరికీ కూడా మా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 243వ వితరణ. అలాగే నిన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం 133వ కళ్యాణం కూడా దిగ్విజయంగా జరిగింది. మాకు ఈ కళ్యాణోత్సవంలో కానీ ఈ కూరగాయల వితరణలో కానీ మాకు విశేష ప్రచారం కల్పిస్తున్న ఛానల్ వారి సిబ్బందికి, యాజమాన్యానికి మా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క సంపూర్ణ సహకారం ఈ విధంగానే ఉండాలని, మా యొక్క ఈ పరంపర మా తరం తర్వాత తరం కూడా కొనసాగించే భాగ్యం మీ ద్వారా మాకు విశేష ప్రచారం కలిగి కొనసాగించే శక్తిని ఆ దేవదేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈరోజు ఈ కూరగాయల లారీ వితరణ చేసిన సింగపూర్ గోవింద సమాజం భక్త సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడి ఆశీర్వచనాలు ఉండాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమం జయప్రదంగా కావాలని, వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ధనాన్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన మా భక్త సమాజం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఓం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ హరి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం సత్యనారాయణ నమః. ఓం నమో నమః. ఇది భక్త సమాజం వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజము 243 లారీ దేవునికి పంపడానికి కూరగాయలు. అదేవిధంగా సింగపూర్ భక్త సమాజము వారు 12వ లారీ వారి ద్వారా జరుగుతుంది. దీని కొరకై వీళ్ళందరినీ కూడా దేవాది దేవుడు ఆయన యొక్క సంకల్పం ద్వారానే వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఎవరైనా సరే ఇవ్వగలగాలంటే దేవుని సంకల్పం లేనిదే ఇవ్వలేరు. అటువంటి సంకల్పం వారి ద్వారా కలిగించి వారి ద్వారా ఈ యొక్క వితరణ వెంకటేశ్వర స్వామి భక్త సమాజానికి పంపడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్న భక్తులకు ఇది వారందరికి కూడా ఆహార విషయంలో చేరటానికి చాలా ఉదాహము, చాలా సంతోషమైన విషయం. దీనిని మన అన్నగారైన ఎన్టీ రామారావు గారి ద్వారా ఇది మొదలైంది. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మన భక్త సమాజం విజయవాడ నుంచి. దీనంతటికీ వారు దీన్ని సహకరించిన ప్రజలందరికీ, భక్తులందరికీ వారందరినీ కూడా బాగా దేవాది దేవుడు దీవించాలని, అదేవిధంగా దీనికి సహాయించినటువంటి బిడ్డల కుటుంబాన్ని కూడా దీవించాలని నేను దేవాది దేవుని ప్రార్థిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దేశ ప్రజలు ప్రయాణించడంతో పాటు దేశ యువత దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో శ్రమించారని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అటూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు నగరంలో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను నీళ్లతో శుభ్రం చేసి 135వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా అన్ని వర్గాల ప్రజలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. అనేక కష్టాలు పడి, అనేక అవమానాలు పడి, అస్పృశ్యతకు లోనైన సందర్భంలోనే ఈ జాతిని అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేయాలని ఆనాడే కంకణం కొట్టుకొని ఆనాటి నుండి ఆయన మరణించి 1956 వరకు కూడా అదే నినాదంతో నినదించిన సందర్భంలోనే ఈరోజు యావత్ భారత్ జాతి అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒకటే, ఈ మనమంతా భారతీయులు అనే నినాదంతో ఈరోజు ముందుకెళ్తున్న నేపథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన ఆనాడు ఒకటే చెప్పడం జరిగింది, ఎవరు కూడా కుల పునాదులపై ఎవరు కూడా నీతిని జాతిని నిర్మించలేరు అనేటువంటి నినాదాన్ని గట్టిగా ఎత్తుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆదర్శవంతుడైనటువంటి పురుషుడిగా ఈరోజు దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఆదర్శమూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన, భావితరాలు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం ఒకే ఒకటి, చదువుకోండి, సంఘటితం కండి, పోరాటం చేయండి అనే నినాదం ఈరోజు కూడా దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భావి తరాలు వారి యొక్క ఆశయ సాధన దిశగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనాన్ని భావితరాలకి అందించే దిశగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతరత్న, ప్రపంచ మేధావి, మన దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ముందు చూపుతోని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.